అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 24వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృశ్చిక రాశి వారు మీ యొక్క ప్రయత్నాల్లో ముందుకు సాగుతారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందంగా ముందుకు సాగుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. శ్రమ తగ్గుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్థిత ప్రజ్ఞతతో వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. అదృష్టం వరిస్తుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. వ్యాపారంలో శ్రద్ధగా పనిచేస్తారు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విశేషమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయమనే చెప్పవచ్చు. ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మీలోని పోరాట పట్టుమ విజయాన్ని అందిస్తుంది. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. బాధ్యతలు పెరుగున కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. ప్రారంభించబోయే పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉన్నత పదవులను ఏర్పరచుకుంటారు. అదేవిధంగా మీ యొక్క విజయవంతంగా మీ యొక్క పనులు ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో చిక్కులను కూడా అధిగమిస్తారు. వ్యాపార పరంగా లాభాలను అందుకుంటారు. మొండి బాకీలను తీర్చగలుగుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. సంతృప్తికరమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి. గత అనుభవంతో పనిచేస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బలహీనపరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా జాగ్రత్త వహిస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించవద్దు. అనవసరమైనటువంటి అంశాలలో సమయాన్ని వెచ్చించవద్దు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మంచి పురోగతిని సాధిస్తారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అదేవిధంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ధైర్యంగా పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను సాధిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో సమస్యలు తొలగున ఒత్తిడి తగ్గుతుంది. మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది. అప్రమత్తంగా ఉంటారు. అవరోధాలు తొలగున అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తొలగున దైవబలం కాపాడుతుంది. అదేవిధంగా
సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందున నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కొత్త ప్రయత్నాల్లో జాగ్రత్త పాటిస్తారు. కుటుంబ సభ్యులతో సానుకూల సంభాషణలు ఆనందాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక ధ్యానం ఏర్పడుతుంది. ప్రారంభించినటువంటి పనులు తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన అనవసరం